భీమవరం సభలో పవన్ టార్గెట్ గా ఒక రేంజ్ లో సెటార్లు వేశారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ బతికేది పార్టీ పెట్టింది ఆయన కోసమేనంటూ పంచ్ డైలాగులు పేల్చారు. బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయన తప్ప. త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ పై మరో సెటార్ వేశారు జగన్. చిత్తం ప్రభు అంటూ బాపు ముందు మోకరిల్లడమే పవన్ కు తెలుసన్నారు సీఎం. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ప్రజల కోసం త్యాగాలు చేసిన నేతల్ని చూశాం, కానీ ప్యాకేజీల కోసం సొంత వాళ్లను సైతం త్యాగం చేసిన త్యాగాల త్యాగరాజు పవన్ అంటూ సెటార్ల మీద సెటార్లు వేశారు జగన్. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం, గాని ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసుంటాం. విషం విషం కలిస్తే అమృతం తయారవుతుందా అంటున్నారు జగన్. నలుగురు దుష్టులు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. 2 విషయాలు గన కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు, గాని ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.